సినిమాల్లో తెర వెనక ఉండి హీరోలోని హీరోయిజాన్ని బయటకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసిన ఫైట్ మాస్టర్స్. అంటే ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్గా వాళ్ళు ఎదిగారు. సో ఆ క్రమాన్ని ఎలా ఎదిగారు, వాళ్ళకి ఎలా ఛాన్సెస్ వచ్చాయి, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరో కాదు, రామ్ లక్ష్మణ్ గారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. టోటల్ బిజీ షెడ్యూల్ ఉన్నట్టుంది సార్. ఇది లేదు అంటే పెద్దగా లేదు, ఇప్పుడు రిలాక్స్గానే ఉన్నాం ప్రస్తుతానికి. అసలు ఎక్కడి నుంచే సార్ మీరు? అంటే మీ ప్రాపర్ ఎక్కడ? 2 ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నాం మనం. అందుకని నాకు తెలిసిన ప్రాంతం చెబుతాం, తెలియని దానికి ఇంకో ప్రాంతం గురించి మేము అన్వేషణలో ఉన్నాం. మేము ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపాలెం అనే ఊరు నుంచి బయలుదేరి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి హైదరాబాద్ ప్రస్తుతానికి ఈ ట్రావెల్లో నడుస్తుంది. ఇంకా ప్రస్తుతానికి దేహం వచ్చిన ప్లేస్, అసలు ఆత్మ వచ్చిన ప్లేస్ ఎక్కడ ఉందనేది దాని గురించి అన్వేషణలో ఉన్నాం. దానికి ఇంకా క్లారిటీ రాలేదు, ఎందుకంటే ఇది తెలిసింది చెబుతున్నాం. కంప్లీట్ డివోషన్ పాత్ వైపు వెళ్తున్నారు అనమాట. ఓకే సార్, మ్యాక్సిమం అంటే అప్పుడు ప్రకాశం దగ్గర కారంచేడు కొంచెం కాస్తో కూస్తో ఘాటుగా ఉండే ఏరియా. అక్కడి నుంచి చెన్నై ప్రయాణం అసలు ఎందుకు అనిపించింది? సినిమాల వైపు ఎందుకు నడిచారు? సినిమా వైపు నడవాలని కాదు, అసలు బయటికి వెళ్ళాలి అంటే ఆ విలేజ్లో నుంచి ఇంకొక ఏదో ఒక ప్రాంతాన్ని ఇంకో వే చూడాలి అనేది మైండ్ మాకు క్లారిటీ వచ్చింది. అప్పుడు మ్యారేజ్ చేసుకుందామని మా వాళ్ళు అనేవాళ్ళకి లేదు, ఏదో సాధించాలి ఏదో అనే గోల్ ఒకటి వచ్చింది. ఏంటి ఏమి తెలిసేది కాదు మాకు. చదువు లేదు, మిలిటరీకి వెళ్ళడానికి ప్రయత్నించాము, అక్కడ ఏం పెద్ద వర్కౌట్ అంటే చదువు లేనిది ఏం లేదు. అందుకని అప్పుడే మనం ఏదైనా ఒక ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో మాకు ఒక కంప్లీట్ ఇంకొక దారి చూపిస్తుందని అప్పుడు మాకు ఒక రాజు మాస్టర్ గారు మాకు అక్కడ మా నాన్నగారు ఫ్రెండ్ ద్వారా అక్కడికి వచ్చేవాళ్ళు. సంతరావురు ఆయన సొంత నెగిటివ్ ప్లేస్ ఫైట్ మాస్టర్. మా అన్వేషన్స్లో అది దొరికింది. అదే అక్కడ సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి. కానీ చదువు, మతం, కులం, ప్రాంతం భేదం లేదు, మనకు టాలెంట్ ఉంటే వెల్కమ్ చెప్పే అద్భుతమైన కళామ తల్లి మమ్మల్ని వెల్కమ్ చెప్పింది. అప్పుడు 86 చెన్నై వెళ్ళారు. సో చెన్నైలో అడుగు పెట్టిన తర్వాత ఎలా అనిపించింది మీకు? కంప్లీట్గా ఒక పల్లెటూరు నుంచి ఒక సిటీకి వెళ్ళారు, అక్కడ వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకోగలిగారా? అంటే మళ్ళీ మేము లుంగి కట్టుకొని పొలం పనులు చేసేవాళ్ళమే. చెన్నై వెళ్ళి ఆ ప్యాంట్ వేసుకొని ఆ ప్యాంటు అసలు తమిళ్ తెలీదు. బాధ 2 రకాల బాధలు, బట్టలు లేకుండా బాధ ఒకటి, వాడిని ఎలా వేసుకోవాలన్న బాధ ఒకటి. అంతే, బట్టలు లేకుండా బాధ ఏం లేదు. ప్యాంటు నుంచి లుంగి నుంచి ప్యాంటుకి వచ్చేటప్పుడు మారేటప్పుడు కొంచెం ఏదో ఒక తెలియని అంటే కొంచెం అనీజీగా అనిపించేది. అది ఒకటి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో తెలుగు తెలియదు, చదువు రాదు, కొంచెం ఆ తమిళ్ వాతావరణం, ఆ ఫుడ్ గిడ్ అంతా కొంచెం ఇక్కడ మేము కారం మసాలా తమిళ్లో కొంచెం కారం తక్కువగా ఉంటుంది. అవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. పోగ అంతా కొంచెం ఆ ఫేషియన్సీగా మన దగ్గర ఉంటే ప్రకృతి మనల్ని ట్యూన్ చేసుకుంటుంది, బాడీ ట్యూన్ చేసుకుంటుంది, మనం అడ్జస్ట్ అయిపోద్ది. ఆ టూనే అయ్యేదాకా మనం ఆ ఫేషన్స్ లేకపోవటమే మనం నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఆ ప్రాంతం బాగాలేదు, ప్రాంతాలు బాగుంటాము. అన్ని ప్రాంతాలు ఒకటే, ఆ ట్యూనింగ్ అనేది కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి అడ్జస్ట్ అవ్వటం కొంచెం ల్యాక్ వస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళారు, అడ్జస్ట్ అయ్యారు. అంటే మూవీస్లో చాలా విభాగాలు ఉన్నాయి, అప్పటి వరకు మీకు ఏం చేయాలనేది కూడా తెలీదు. ఎందుకు ఫైట్స్ వైపు ఎందుకు వెళ్ళారు? ఫైట్స్ ఎందుకు అంటే మాకు రాజు మాస్టర్ గారే తెలిసింది. కొంచెం ఫిజికల్గా కొంచెం ఊర్లో కొద్దిగా బండలు లేపడం, కరసాలను తిప్పటం, కొంచెం ఆ యాక్టివ్ అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ తెలిసినందువల్ల అదే కొంచెం మాకు ఈజీగా అనిపించింది. రాజు మాస్టర్ ట్రూ వెళ్ళినందువలన అవే తప్ప మాకు 2 వే కనిపించలేదు. ఎప్పటి నుంచి సార్ మీరు ఫీల్డ్లోనే అంటే ఒక ఫైట్ మాస్టర్స్గా గుర్తింపు పొంది మీ జర్నీ స్టార్ట్ చేసింది? అదే 2001 స్టార్ట్ అయింది. నుంచి ఆ సంవత్సరం లేదు, 2002 కాడ నుంచి ఆర్య, తర్వాత ఈడియట్, అమ్మన తమిళ, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, శివుడు అనే సినిమాతో లైఫ్ స్టార్ట్ అయింది.
ఆ నుంచి చిన్న స్లోగా అలా మూవ్ అవుతుంది. అంటే మ్యాక్సిమం ఇద్దరిలో ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ఎవరు ఎక్కువగా ముందుగా ఫైట్ కంపోజ్ చేస్తారు? ఈ యాక్షన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇద్దరు మాట్లాడుకుంటారా? ఇద్దరు మాట్లాడుకుంటాం, నైట్ డిస్కషన్ చేస్తాము. బెదర్ కంపోజ్ చేసేవాడు కెమెరా యాంగిల్స్ అవి నేను దగ్గర ఉండి యాక్షన్ కట్ నేను చెప్తాను, వాడికి స్పాట్లో ఉంటాడు. ఓకే, ఇలా షేర్ చేసుకుంటాం. అంటే ఆ ఫైట్ మీరు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారా? మేము ఇలా వస్తాడు అలా వస్తాడని మేము ఊహించుకొని మా అసిస్టెంట్ తోటి కంపోజ్ చేసి అలా చేస్తాం. సార్, ఇప్పుడు దీనికి అంతటికీను చదువు కావాలి, పెద్ద పెద్ద కోర్సెస్ చేయాలి అని అంటారు కదా, మీకు ఎక్కడ ఆ ప్రాబ్లం రాలేదా? అంటే మీరు ఇల్లిటరేట్, కొంచెం 1వ తరగతి అయినా చదివారా? అసలు వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు. అంటే ప్రాబ్లం ఉంటుందమ్మా, ప్రాబ్లం లేకుండా ఎందుకు ఉంటుంది? నా ప్రాబ్లాన్ని మనం భూతార్థంలో చూసుకొని నాకు చదువు లేదు అని కూర్చుంటే ముందుకు వెళ్తామా అని అడుగుతున్నా చాలా యువతకు కూడా. ఎందుకంటే జీవితానికి ప్రతి మనిషికి అన్ని కోణాలు మనకి ఫేవర్గా ఉండదు, కుదరవు. అది వీతికి కూడా చెబుతుంది. మనం మాట్లాడేది ఏంటంటే ఎవరైనా చూసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా మేము మాట్లాడటమే తప్ప అది అనేది అంటే మన జీవితం అనేది అన్ని కోణాలు మనకు ఫేవర్గా ఉండదు. ఫేవర్ చేసుకోవాలి, ఫేవర్గా మనం మారాలి, ఫేవర్గా మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు కంప్లీట్గా నేను మానిటరింగ్ చేస్తా అంటున్నారు. మానిటరింగ్కి అయితే కాస్త కూస్తో నాలెడ్జ్ కావాలి. దాన్ని ఎలా గెయిన్ చేశారు? అంటే ముందు ఘర్షణలోనే, అంటే కెమెరా రైట్ లెఫ్ట్ కూడా తెలీదు. రైట్ లెఫ్ట్ అంటే రైట్ ఆ కెమెరా ఇప్పుడంటే మానిటర్లు అప్పుడు లుక్ రైట్ చూడాలి లెఫ్ట్ చూడాలంటున్నాడు. ఫస్ట్ రైట్ చూడాలంటే రైట్ అర్థం కాక కెమెరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇటు కుడి చేతికి వెళ్ళి సార్ ఇక్కడ చూపించేవాడు అనమాట. ఇక్కడ నుంచి నాకు రైట్ లెఫ్ట్ అంటే అక్కడ చెప్పే అంత నాలెడ్జ్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తిరిగితే రైట్ హ్యాండ్ అంటారు, అన్నం తినేది రైట్ హ్యాండ్ అంటారు, లేదు లెఫ్ట్ హ్యాండ్ అంటారు కదా, అప్పుడు ఇటు జీకి పక్క చూడండి అనేవాళ్ళు. రైట్ లెఫ్ట్ కూడా మాకు అంత ఫస్ట్ శివుడి సినిమాకి కెమెరామెన్ అంటుండేవాడు, రామలక్ష్మికి వాళ్ళకి ఎవడే ఫైట్ మాస్టర్ ఛాన్స్ రైట్ లెఫ్ట్ కూడా తెలియదు అంటున్నారు. వినిపిస్తుంది, విన్నట్టుగా ఉండేవాళ్ళు. తెలియలేదు కదా, దానికి మనం కోప్పడి బాధపడాల్సిన అవసరం లేదు. తెలియదు అన్నారు వాళ్ళు. మనం దానికి సీరియస్గా నాకు తెలియదు అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు. పొంగ తెలుసుకున్నాం. అంటే మీరు అందరూ వీళ్ళు అన్నీ నేర్చుకొని కాస్తో కూస్తో నాలెడ్జ్ పెంచుకొని అక్కడ వరకు వెళ్తారు, కానీ మీరు నాలెడ్జ్ గైన్ చేస్తూనే ఆ వర్క్ని కంప్లీట్. అన్నీ సినిమాలోనే తినటం నేర్చుకున్నాం, సినిమాలోనే మాట్లాడటం నేర్చుకున్నాం, సినిమాలోనే పని నేర్చుకున్నాం, సినిమాలోనే ఫైట్ మాస్టర్ అయ్యామంటే అంటారు చూడు. కొంతమంది జాబ్లో కూడా అన్నీ వాళ్ళు జాబ్ ఇచ్చి అన్నీ నేర్పుతారంటారు కదా, అట్లా భగవంతుడు మాకు సినిమాని జాబ్ ఇచ్చి అన్నీ నేర్పాడు. ఆయన గొప్ప గురువు, ఆయన అంటే గైడ్, వెరీ గుడ్ గైడ్. ఆయన తెలుసుకుంటే కొంచెం మనం ఆయనకి ఫేవర్గా కొన్ని మనం టైప్ అయ్యి ఆయన శరణాగతి అయ్యి, విశ్వానికి భగవంతుడికి కొంచెం శరణాగతి అయ్యి తెలియనట్టుగా మన ఓపికగా ఆయన దగ్గర మనం శరణాగతి అయితే ఆయన గైడ్ చేస్తాడమ్మా. అది అయ్యో కంప్లీట్ గా ఒక ఫైట్ మాస్టర్స్ ఏంటి అంటే మాక్సిమం విలన్లో విలనిజాన్ని, అలాగే హీరోలోని హీరోయిజాన్ని చూసేవాళ్ళు దేవుడు తత్వం అంటే భయం వేస్తుంది కాదమ్మా. అంటే మనం చూస్తాడు, వీడు ఏమైనా పోరాడుతున్నాడా, తెలియనట్టుగా ఏమైనా యాక్ట్ చేస్తున్నాడా, నాకంతా తెలిసి నేను అనుకుంటున్నాడంటే ఆయన పెద్ద మన దగ్గర రాడు. చూసుకొని వాడు తెలిసి అనుకుంటున్నాడు కదా అనుకుంటాడు. నాకు తెలియదయ్యా, ప్రయత్నిస్తున్నాము అని ఒక అమాయకత్వం శరణోగతి అయితే పని నేచర్కి, భగవంతుడికి ఆయనే మనల్ని హ్యాపీగా తీసుకెళ్తాడని తీసుకెళ్తున్నాడనేది మాకు సాక్ష్యాధారాలు వీళ్ళిద్దరే. నిజంగా తెలియదన్న సంగతి. నిజంగానే ఒక అక్షరం కూడా రాని స్టేజ్ నుంచి మూవీస్లో అడుగుపెట్టి చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో అన్నట్టు విన్నాను నేను, ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్ వరకు ఎదిగారు, చాలా మంచి డెడికేషన్ ఉన్న పీపుల్ అని చెప్పి చిరంజీవి గారు అన్నారు అని కూడా విన్నాను. నిజమేనా? నిజమే. అన్నయ్యతోటి మేము స్టార్టింగ్ చిరంజీవి మా రాజు మాస్టర్ గారు అన్నయ్య దగ్గర ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు ఖైదీ, అత్తకే ఉన్న అమ్మాయి 3 ఆ సినిమాలు అప్పుడే. ఖైదీ అంటే అంతకుముందు తర్వాత వచ్చినాక మేము రాజు మాస్టర్ అసిస్టెంట్కి వెళ్ళేవాళ్ళు అనమాట. బ్యాగ్ మోస్తూ ఆయనకు మాస్టర్ గారు అన్నం అని పెడుతూ ఆయనకి సేవ చేస్తున్నాం. అప్పటి నుంచి అన్నయ్య మమ్మల్ని చూస్తూ ఉన్నారు. అందుకని
ఓకే. ఇప్పుడు చిరంజీవి గారితో విశ్వంబర మూవీ చేశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ట్రై చేస్తున్నాడు. యోచిస్టు, ఇంటర్వల్ బ్యాంగు, ఇంకో ఫైట్, ఇంకో వేరే 2 ఫైట్లు చేసాం. ఎన్ని ఫైట్స్ ఉంటాయి టోటల్గా? అన్నీ మీరే కంపోజ్ చేశారా? తెలీదు. ఇప్పుడు మేమేంటంటే లేటెస్ట్గా అన్నీ మనమే చేయాలని, అది మనం చేయకూడదని లేదు, అన్నీ మనమే చేయాలని లేదు. వాళ్ళు పిలిస్తే మన వెళ్ళి చేయటానికి మేము రెడీగా ఉన్నాము, అంతే తప్ప అన్నీ చేయాలని, ఇది చేయకూడదని కంప్లీట్గా ఇంతకుముందు ఉండేది. మేము ఈ ఆత్మ పైలోకి వెళ్ళిన తర్వాత ఏది ఎక్స్పెక్టేషన్స్ లేదు, అందుకని వ్యతిరేక భావం లేదు, అందుకని ఎక్స్పెక్టేషన్ లేదు. వాళ్ళు ఏమి ఇచ్చారు అది చేయమన్నారు, చేసాం. నెక్స్ట్ నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. సార్, నేను చిన్నప్పుడు మీ మూవీస్ చూసేటప్పుడు మీరు ఫైట్ సీన్స్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. అవన్నీ చూస్తున్నప్పుడే అబ్బా విలన్స్ ఇలా ఉంటారా, కంప్లీట్ ఒక జిమ్ బాడీతోని దీంతో చేసినప్పుడు అమ్మో విలన్స్ ఇలా ఉంటారా, పాపం అక్కడ చిరంజీవిని కొట్టేస్తున్నారు వాళ్ళు. గ్యాంగ్ లీడర్ అనుకుంటా, గ్యాంగ్ లీడర్ కూడా గ్రూప్ ఫైట్లో ఉన్నాం, చేసాం. ఒక ఫైట్ ఉంది మీతోని మూవీలో ఉన్నాం, గ్రూప్లో ఉన్నాం. అప్పుడు అంటే నాకు అనిపించింది ఏంటి అంటే, వీళ్ళేమో ఇలా ఉన్నారు, చిరంజీవి చూస్తే పాపం అలా ఉన్నారు, కొట్టేస్తారేమో. అంటే ఆ కంపోజింగ్ అది హార్మ్ఫుల్గా ఉంటుందా? అంటే మీరే కాదు, ఎవరు కంపోజ్ చేసినా ఆర్టిస్ట్కి హార్మ్ఫుల్ అయ్యేటట్టు ఏమైనా కంపోజిషన్స్? ఆర్టిస్ట్ని మనం కేర్ఫుల్గా చూసుకొని ఆర్టిస్ట్ని చేయటం అనేది ఫైట్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఫైటర్స్ని వాళ్ళని, ఆ హీరోని చూసుకునే బాధ్యత మాకు ఉందన్నమాట. వాళ్ళని సేఫ్గా చూసుకోవాలి. మ్యాక్సిమం సినిమా పండింది అంటే ఆ ఫైట్స్తోనే పండుతూ ఉంది. మనకి కథ, ఆ పాటలు, ఇది మొత్తం స్క్రీన్ ప్లే అదంతా పక్కన పెడితే ఒక మంచి ఫైట్ పడిందంటే ఆ హీరో ఎలివేషన్ వచ్చేస్తుంది. ఈ హీరో ఎలివేషన్ వచ్చిన తర్వాత ఇంకా మూవీ అనేది ఒక రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది. సో అది మీరు ఇది చేయటానికి, ట్యూన్ చేయటానికి ఫస్ట్ ఒక నేను మీ దీంట్లో చూసిన దీన్ని బట్టి ఒక సినిమాలో ఉండే ఫైట్ ఇంకో సినిమాలో ఉండదు. ఇవేవైతే ఉంటాయి టెక్నిక్స్, ఒక సినిమాలో ఉన్న టెక్నిక్స్ ఇంకో సినిమాలో ఉండవు. ఎలా మీరు దాన్ని ఇచ్చేస్తారు? మీరే చేస్తారు కాబట్టి చెప్పండి ఇవి టెక్నిక్స్. అదే మనం చేసింది మనకు తెలుస్తుంటుంది కదా, మనకి చేసింది ఇంక మళ్ళీ చేయకూడదని ప్రయత్నిస్తాం కొత్తగా. చేయాలి, కొంచెం అక్కడ ఆ పేషెన్స్తో కూర్చోవాలి. చేసింది చేస్తే మళ్ళీ పిలవరు కదా. అవును, చేసింది చేయకూడదు, కొత్తగా ఉండాలి, అంతకుముందు చేసింది కొత్తగా ఉండాలి. మనకు కూడా ఏంటంటే కథలో కొంచెం కొత్తదనం దొరికిందంటే, చేసింది చేస్తే పాతగా బోర్ వేస్తుంది కదా, దోసేస్తుంది కదా. ముందు మనకు కొత్తగా ఉండాలి, మనకు కొత్తగా ఉండాలి, మనం ఇంట్రెస్ట్గా చేయాలంటే, జనానికి ఇంట్రెస్ట్ కంటే మాకు చేయాలంటే పని చేయడానికి ఒక కిక్ ఉండాలి కదా. ఇది కొత్తగా ఉంది, కొంచెం ఏదో టఫ్గా ఉంది, దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అనేది కొంచెం మైండ్ అఫోర్ట్ పెడితే కానీ మనం దాన్ని డీల్ చేయమన్నమాట. అందుకని కొత్తదనంలోనే కొంచెం కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని ఎదుర్కొంటే కొత్తదనంలో కిక్కు కూడా ఉంటుంది. విశ్వంబర విషయానికి వస్తే చిరంజీవి గారితో ర్యాప్ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు? మాకు ఫస్ట్ నుంచి మేము అన్నయ్య సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. ఫస్ట్ ఊర్లో ఉన్నాం కూడా, అన్నయ్య అభిమానులు విన్నాను. తర్వాత ఫస్ట్ జేబుదంగ షూటింగ్కి చూడటానికి వెళ్ళి సరదాగా, అప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్లో. ఆ తర్వాత నేను వెళ్ళి కంటిన్యూడ్గా అన్నయ్యతోటి గ్రూప్ రైట్లు అన్నీ చేస్తున్నాం. అన్నయ్య ఈ మధ్యకి గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత 150 ఖైదీమర్ 150లో మళ్ళీ ఫైట్ మాస్టర్గా అన్నయ్యతోటి వర్క్ చేయడం అనమాట. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏ మూవీస్ సార్ ఇప్పుడు రిలీజ్కి ఇంకా ఉన్నాయి? రిలీజ్కి అదే ప్రస్తుతానికి అన్నయ్య షూటింగ్ జరుగుతుంది, ఒక రవితేజ జరిగింది, నితిన్తో ఒక ఫైట్ చేసాము, మేము అదే క్లైమాక్స్లో ఇంటర్వ్యూ బ్యాంగ్ చేసాము. నాని గారితో 2 చిన్న ఫైట్లు చేసాము. కన్నడ చేస్తున్నాం, మన దర్శన్ గారిది. తర్వాత దువ్వా సజ్జా అని కేడి అని ఒక సినిమా ఫ్రేమ్ డైరెక్షన్లో, అందుకు మార్టిన్ అని ఒక సినిమా వస్తుందండి రిలీజ్కి. ఆ తర్వాత కన్నడలోనే ఈ కాంతార 2 ఒక ఫైట్ చేసాము. కాంతార 2, ఓకే. ఎస్. సో మీకు తెలుగు అంటే ఓకే, కన్నడ, తమిళ్ ఇవి ఎలా? ఇప్పుడు లాంగ్వేజ్, తమిళ్ లాంగ్వేజ్ వచ్చు, కన్నడ వచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు, తెలుగు వచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం కంటే కూడా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ యాక్షన్కి, అదే కదా. కొంచెం అది అడ్జస్ట్ అయిపోతాం.
హిందీ కొంచెం రాదు కానీ ఈ 3 లాంగ్వేజ్ మేము మేనేజ్ చేయగలుగుతాం. కొంచెం తెలుగు కన్నడ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా, తెలుగు కన్నడనా? ఓకే. దగ్గరగా ఉంటుంది. తమిళ్ చెన్నై ఉండేటప్పుడు తమిళ్ పర్లేదు మాకు. తమిళ్ వచ్చినందువల్ల కొంచెం సేఫ్ అయిపోయి, ఎందుకంటే ఇండస్ట్రీలో మ్యాక్సిమం తమిళ్ తెలిసిన కెమెరామెన్స్ వీళ్ళు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా తమిళ్ లివర్ మాకు కొంచెం మమ్మల్ని అలా ఎలివేట్ చేసింది. టెక్నికల్ సైడ్గా మీరు అంటే ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ఒక ఫైట్ కంపోజ్ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? అంటే అది సిచ్యువేషన్ బట్టి 1 వీక్ 10 డేస్ 15 డేస్ 20 డేస్ అని ఉంటుంది. ఓకే. అది మనం కరెక్ట్గా ఇంతని చెప్పలేము. కథ చెప్పుద్ది ఎన్ని రోజులు చేయమని. ఇప్పుడు ఒకసారి ఫైట్ కంపోజ్ చేసిన తర్వాత ఫైట్ అంతా మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతూ ఉంటాయా? అంటే జరుగుతూనే ఉంటాయంటే మ్యాక్సిమం జరగకుండా చూస్తాం. స్కిన్ మీద వెళ్ళిన తర్వాత వాళ్ళు చెబుతారు కరెక్ట్గా జరగలేదని, జరిగింది. జడ్జిమెంట్ గుడ్ జడ్జిమెంట్ వాళ్ళది. మన జడ్జిమెంట్ అనేది జిజ్బి అంటారు, తమిళ్ జిజ్బి అంటారు. తీసుకొని జడ్జిమెంట్ చేస్తున్నా వాళ్ళు ఇచ్చి చెప్తారు వాళ్ళది కరెక్ట్ అని, మనది కరెక్ట్ కాదు, మన సాక్షి చెల్లదు. అయితే ఒక్కొక్కసారి కంప్లీట్గా సినిమా